హాయ్ గైస్, ఈరోజు అయితే మనం డాబా స్టైల్ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం. దీనికి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాండి పెట్టుకోండి. దాంట్లో నూనె వేసుకొని బాగా మరగనివ్వండి. బాగా నూనె మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని దాన్ని కొంచెం మగ్గనివ్వండి. ఆ మగ్గే ముందు కొంచెం సాల్ట్ తగినంత కారం కూడా వేసుకొని మీ దగ్గర మసాలాస్ అవైలబుల్గా ఉంటే కూడా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఉప్పు, కారం. ఒకవేళ మీ దగ్గర మసాలాస్ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మగ్గించండి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటో వేసుకోండి. టమాటో కూడా బాగా మగ్గనివ్వండి. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత గుడ్లు వేసుకోండి. అన్ని గుడ్లు వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుందాం అనుకున్నారని వేసుకున్న తర్వాత అది బాగా ఇలా ఉక్కులా చేసేయకుండా అలా ఉంచండి. నీట్గా కర్రీలాగా ఇలా బాగా మరగాలి. బాయ్ గైస్, మా కర్రీ అయితే ఫినిష్. తర్వాత వీడియోలో